నమస్కారం. ఈరోజు భారతదేశ స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయ్యి మన 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు అందరికీ కూడా ముందుగా చోడవరం శాసనసభ్యుడిగా నా అభినందనలు. ఈ స్వాతంత్రం మనం సంపాదించుకోవడానికి స్వాతంత్ర రాజ్యం కోసం ఎంతో మహానుభావుల యొక్క త్యాగఫలం. వారి యొక్క జీవితాలని జైలు జీవితాలు గడిపి కుటుంబ జీవితాలు దూరమయ్యి ఆస్తులు పోగొట్టుకొని చివరికి అమూల్యమైన ప్రాణాలు కూడా పోగొట్టుకోబట్టే ఈరోజు మనకి స్వాతంత్రం సిద్ధించింది. కాబట్టి ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా పౌరులు కానీ పౌరుల ఉద్యోగులు కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ వ్యవస్థ ప్రజలు కానీ అందరూ కూడా వారి యొక్క బాధ్యతను ఎరిగి మన అందరం కూడా ముందుకు నడవాలని, తద్వారానే దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళ యొక్క త్యాగాలకి మనం నివాళులు అర్పించినట్టు ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మరొకసారి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తాం. నమస్కారం. ఈరోజు భారతదేశ స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయ్యి మన 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు అందరికీ కూడా ముందుగా చోడవరం శాసనసభ్యుడిగా నా అభినందనలు. ఈ స్వాతంత్రం మనం సంపాదించుకోవడానికి స్వాతంత్ర రాజ్యం కోసం ఎంతో మహానుభావుల యొక్క త్యాగఫలం. వారి యొక్క జీవితాలని జైలు జీవితాలు గడిపి కుటుంబ జీవితాలు దూరమయ్యి ఆస్తులు పోగొట్టుకొని చివరికి అమూల్యమైన ప్రాణాలు కూడా పోగొట్టుకోబట్టే ఈరోజు మనకి స్వాతంత్రం సిద్ధించింది. కాబట్టి ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా పౌరులు కానీ పౌరుల ఉద్యోగులు కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ వ్యవస్థ ప్రజలు కానీ అందరూ కూడా వారి యొక్క బాధ్యతను ఎరిగి మన అందరం కూడా ముందుకు నడవాలని, తద్వారానే దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళ యొక్క త్యాగాలకి మనం నివాళులు అర్పించినట్టు ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మరొకసారి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తాం.